437వ నామము కోమలాకార. ఓం కోమలాకారాయై నమః. ఇవన్నీ నామాలన్నీ కూడా ఒక గుత్తి అమ్మ కోమలత్వాన్ని మళ్ళీ మనకి తెలియజేస్తున్నారు. కోమలము అంటే మృదువైనది, సుకుమారమైనది. తల్లి పరమ సుకుమారమైనది, పరమ సౌందర్యమైనది, పరమ మెత్తని ఆ సుకుమారమైనటువంటి శరీరము గల తల్లి. కాంతులేనుతూ కళకళలాడుతూ సుకుమారంగా మెలమెలా మెరిసిపోతూ ఉంటుంది అమ్మ. అలా సుకుమారమైనటువంటి తల్లి మనకి, ఆ సుకుమారమైనటువంటి తల్లిని మనము దర్శనం చేసుకుంటూ ఉంటే ఆ సుకుమారత్వము, ఆ కోమలత్వము మనకి ఎంతో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుంది. అట్లా మృదు స్వరూపము, మధురమైన స్వరూపము అమ్మది. మృదు అంటే కోమలము, మెత్తని. మధురము అంటే మనకి ఆనందాన్ని కలుగజేసేటువంటి ఆ స్వరూపము, మధురమైన స్వరూపము. అలాగే స్వభావము కూడా, అమ్మ స్వభావము ఈ శరీరము ఎంత కోమలంగా, ఎంత మృదువుగా, ఎంత ఆర్ద్రంగా, ఎంత సుకుమారంగా ఉందో, అలా సౌందర్యంగా ఉందో, అమ్మ స్వభావము కూడా అంత సుకుమారంగా, అంత సౌందర్యంతో, అంత మెత్తని మనసు, ఆర్ద్రత కలిగినటువంటి మనసు, మధురమైనటువంటి భావాలు కలిగినటువంటి మనసు అమ్మది. అది ఎవరిది? ఆ సౌమ్యత అది అంతా కూడా అమ్మ స్వరూపము. అదే భగవత్ స్వరూపము అంటారు. భగవత్ స్వరూపము అంటే ఈ గుణాతీతమైనటువంటిది. గుణాతీతమైనటువంటిదంటే మనకి కష్టం కొంచెం అర్థం అవడం. ముందు శుద్ధ సత్వ గుణంతో కూడుకున్న తల్లి. ఇప్పుడు అక్కడ శుద్ధ సత్వ గుణంతో పుట్టడం వల్లే ఈశ్వరుడు సర్వజ్ఞత్వ, సర్వేశ్వరత్వ, సర్వాంతర్యామిత్వాది గుణాలు కలిగిన వాడు అయ్యాడు అని చెప్తున్నారు. అలాగే ఇక్కడ అమ్మ తమోగుణము, రజోగుణము, సత్వగుణము దాటి శుద్ధ సత్వగుణంతో అమ్మ అలరారుతూ ఉంటుంది. అదే మృదుత్వాన్ని కలుగజేస్తుంది, అదే సుకుమారత్వాన్ని కలుగజేస్తుంది. అమ్మకి ఈ 3 గుణాలు దాటి శుద్ధ సత్వ గుణంతో అలా అమ్మ వెలిగిపోతూ ఉంటుంది. సత్వగుణము, శుద్ధ సత్వగుణం అంటే జ్ఞానము. ఆ జ్ఞానమే ఆనందాన్ని కలుగజేస్తుంది. అలా ఆ జ్ఞానము ద్వారా మనము అనుసరించి, ఆ జ్ఞానాన్ని తెలుసుకుని, ఆ జ్ఞానాన్ని అనుసరించి ఆనందాన్ని పొందుతాము. అంటే ఆ జ్ఞానము యొక్క అనుభవము ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందమే చివరికి బ్రహ్మానందంగా, పరమానందంగా మారుతుంది. అట్లాగే శుద్ధ సత్వంలో ఉన్నటువంటి జ్ఞానము కూడా శుద్ధముగా ఉంటుంది. ఆనందము పరిపూర్ణమైనటువంటి శుద్ధమైనటువంటి ఆనందము స్వరూపము అయి ఉంటుంది, మధురంగా ఉంటుంది. అలా అమ్మది మధురమైన, ఆనందమైన స్వరూపము కలిగిన తల్లి. అటువంటి సుకుమారి, కోమలత్వం కలిగి మెత్తని మృదువైన శరీరము కలిగిన తల్లికి వివాహ సమయంలో శివుడు మెట్టెలు తొడగాల్సి వస్తే ఆయనకి చాలా బాధేసిందంట. ఇంత మెత్తటి కాలుని సన్నికల మీద, ఆ రాయి మీద ఎట్లా పెట్టాలి? అయ్యో, ఈ మృదువైన కాలు కందిపోతుందే, అలసిపోతుందే, ఎట్లాగా అనుకుంటాడంట. ఆ పాదాన్ని పట్టుకుని ఆ రాయి మీద పెట్టబుద్ధిగాక ఆ మెత్తని పాదాన్ని అలా పట్టుకుని ఎట్లా పెట్టాలా అని ఆలోచించి బాధపడిపోతాడంట.
బాధపడి బాధపడి చివరికి మరి అక్కడ ఆ రాయి తీసేసి పూల పుట్ట పెట్టండి అని అనలేడు కదా. ఎందుకంటే ఆ పరమశివుడే అట్లా అంటే మళ్ళీ ఆ ఆచారాన్ని ఆ ధర్మాన్ని మరి ఆయనే తప్పించినట్లు అవుతుంది కదా. అందుకని ఆయన అలా అనలేక ఇట్లా కాలు ఆ మృదువైన ఆ మెత్తని సుకుమారమైనటువంటి అమ్మ పాదాన్ని దాని మీద పెట్టలేక చివరికి అలా కొంచెంగా ఆనించనట్లుగా అట్లా ఆనించి నిదానంగా అమ్మకి నొప్పి లేకుండా ఆ మెట్టెల్ని అలా చక్కగా నిదానంగా తొడిగాడంట. అంటే ఆ పరమశివునికే అమ్మ ఆ సౌందర్యము ఆ సుకుమారము అంతా ఆనందింపజేసింది. ఆయనే ఆ పాదాన్ని పట్టుకుని ఆ సన్నికల్లు మీద పెట్టడానికి మనసు రాక అంతా తపన పడ్డాడంట. అలా అంత అంటే అంత సుకుమారంగా అమ్మ ఉంటుంది అని మనకి తెలియజేస్తున్నారండి. ఇలాంటి విషయాలని మనకి తెలియజేశారు మహానుభావులు. అటువంటి ఆ అమ్మ యొక్క సుకుమారాన్ని సౌందర్యాన్ని మళ్ళీ అదే ఆనందము సుకుమారము మధురము అయినటువంటి మనస్సు కలిగిన తల్లి. అందుకే కోమలాకార, పైకి శరీరము కోమలమే, అమ్మ మనస్సు కోమలమే. అటువంటి కోమలాకార అయినటువంటి అమ్మని మనము ఆరాధన చేద్దాము. అమ్మ ఆరాధన కూడా మనము సుకుమారంగానే చెయ్యాలట. అమ్మ మరి సుకుమారంగా ఉంది కదా, గట్టిగా పెద్దగా బరువుగా ఉన్న పూలు కూడా అమ్మకు పెట్టకుండా ఇప్పటి నుంచి మనం కూడా సుకుమారంగా చక్కని పూలతో తేలిక పూలతో అమ్మకి బరువు లేకుండా మనం కూడా అమ్మకి ఆరాధన చేద్దాం. ఆ సుకుమారమైనటువంటి ఆ కోమలాకార అయినటువంటి తల్లిని ఎప్పుడూ మనము మనస్సులో స్మరిస్తూ ఆ జ్ఞానాన్ని ఆ ఆనందాన్ని మనము కూడా పొందుదాము. అటువంటి కోమలాకార అయినటువంటి తల్లికి నమస్కారం చేద్దాం.